ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేకులకు వాక్యాలను ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. వాక్యం చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా 34:24. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. అవును, మన దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో నువ్వు ఆశ కలిగి ఉన్నావో, ఏ కోరిక కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో అడుగుచున్నావో, నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కానేరదు. తప్పకుండా దేవుడు అంటున్నాడు, నేను నీ ఆశను తీర్చుదును. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి దేవుడు కనుక, దేవుని బిడ్డ, నువ్వు ఆశతో దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు కోరుతున్నావో తప్పకుండా త్వరలో నీ యొక్క ఆశకు రిజల్ట్ నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా. నువ్వు తప్పకుండా నీ యొక్క ఆశను ప్రభు త్వరలో తీర్చబోతున్నాడు. కాబట్టి ధైర్యము కలిగి సంతోషముతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఏ బిడ్డ అయితే నాయన నీ సన్నిధిలో ఆశ కలిగి నాయన ప్రభా నీ సన్నిధిలో ముందుకు సాగుచున్నదో తండ్రి, నాయన తృప్తి కలిగినటువంటి జీవితము నాయన నా దేవా మీరు బిడ్డలకు దయచేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా నీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని ప్రభా సహాయము చేయమని, జయ జీవితం చేత నీ బిడ్డలు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.